వెల్కమ్ టు ఎంఆర్ లీగల్ అడ్వైజర్. ఈ వీడియోలో మనం యూరియా గురించి ప్లస్ అదేవిధంగా ఫార్మర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి, అదేవిధంగా రిటైలర్స్ అయితేమి, డిస్ట్రిబ్యూటర్స్ అయితేమి, కంపెనీ అయితేమి, అసలు ఈ యూరియా కంప్లీట్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం ఈరోజు. యూరియాలో జరుగుతున్న మోసాలు, వీటి గురించి చట్టం ఏ విధంగా పనిష్మెంట్ అప్లికేబుల్ అవుతుంది, ఈ యూరియా ఫెర్టిలైజర్స్ అంటే ఏంటి క్లియర్గా తెలుసుకుందాం. అసలు ఈ యూరియా అంటే ఏంటి? యూరియా అంటే ఈజ్ ఏ ఆర్గానిక్ కాంపౌండ్. సో ఈ ఆర్గానిక్ నత్రజని మొక్కకు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనకు త్వరగా పంట ఎదుగుదలకు, అదేవిధంగా మన పంట దిగుబడికి ముఖ్యంగా నత్రజని తోడ్పడుతుంది. కానీ ఎంత మోతాదులో మనం వాడితే పంటకు అంత మంచిది. అధిక మోతాదులో వాడడం వల్ల సాయిల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. సో ముందుగా ఈ వీడియోలో మనకు క్లియర్గా తెలుసుకోవాల్సింది యూరియా ఎందుకు ఫార్మర్స్ యూజ్ చేస్తారు, ఎంత యూజ్ చేస్తారు, ఈ యూరియాకు గవర్నమెంట్ ఎంత సబ్సిడీ పే చేస్తుంది, ఈ యూరియాలో జరిగే మోసాలు ఏంటి, ఒకవేళ ఎవరన్నా ఈ యొక్క రూల్స్ అతిక్రమిస్తే ఎటువంటి పనిష్మెంట్ ఉంటుందని ఈ వీడియోలో క్లియర్గా మనం తెలుసుకుందాం. సో ముందుగా ఫార్మర్స్ ఎందుకు ఈ యూరియాని ఎక్కువ యూజ్ చేస్తారు అంటే, యూరియా ప్రజెంట్ నత్రజని అవైలబిలిటీ చీపెస్ట్, తక్కువ రేటు, ప్లస్ మన స్పీడ్గా గ్రోత్ కావాలంటే మొక్క యూరియా కంపల్సరీ కావాలి. సో మోర్ దెన్ ఫార్మర్స్ మనం ఇమీడియట్లీ క్విక్ రిజల్ట్స్ కావాలంటే మనం యూరియాను అప్లై ఎక్కువ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గ్రోత్, యూరియా అప్లై చేసిన తర్వాత మనకు పంట దిగుబడి, పంట పెరుగుదల అనేది చాలా త్వరగా వస్తుంది. సో దీనివలన మనకు కీటకాలు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో గవర్నమెంట్ సబ్సిడీ ఏ విధంగా మీకు వర్కౌట్ అవుతుంది, ఎటువంటి కండిషన్స్లో ఉంటుంది అనేది మీకు క్లియర్గా తెలుసుకుందాం. సో గవర్నమెంట్ సబ్సిడీ డైరెక్ట్ ఫార్మర్స్కి అనేది ఇవ్వదు, త్రూ ఐఎఫ్ఎంఎస్ ద్వారానే మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ అగ్రిమెంట్ ఉంటుంది గవర్నమెంట్ లింకప్ అయి. సో ఫార్మర్స్ డైరెక్ట్ కంపెనీ ప్రొడక్షన్ వస్తువులకి స్టార్ట్ చేసి డిస్ట్రిబ్యూటర్ ఆర్ హోల్సేలర్కి మనం సప్లై చేస్తుంది. సో ఈ సప్లై చేసిన రిటైలర్ లెవెల్లోనూ అట్ ద సేమ్ టైం మనకు సేల్ కావడం మనం చూస్తూనే ఉంటాం. సో ఈ ఫెర్టిలైజర్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ అనేటి మొత్తం ప్రొడక్షన్, కంట్రోలింగ్, ప్రైస్ ఇవన్నీ డిసైడ్ చేసేది గవర్నమెంట్ బేస్డ్, ఓన్లీ గవర్నమెంట్. సో ఈ యొక్క మన యూరియా బస్తా మనం చూసుకున్నట్లయితే అరౌండింగ్ 45 kgs ఉంటుంది. ఇది యాక్చువల్ కాస్ట్ వస్తలకి 2500 to 2700 రూపీస్ ఉంటుంది. బట్ మన సబ్సిడీ సో చూసుకున్నట్లయితే 85 to 90% ఆఫ్ సబ్సిడీ మన గవర్నమెంట్ నుంచి లభించడం వల్ల రైతు కేవలం 10 నుండి 15% మాత్రమే మనం పే చేస్తున్నారు యూరియా బస్తాకు. సో ఈ యొక్క ఫార్మర్ ప్రైస్ అరౌండింగ్ 260 రూపీస్ అండ్ 2 మధ్యలో ఉంటుంది. సో గవర్నమెంట్ పర్ బ్యాగ్ వస్తలకి 2000 రూపీస్ అనేది మినిమం సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో యూరియా అనేది చీప్ కాదు. సో ఇండియా బడ్జెట్లో ఈ అరౌండింగ్ 1.5 lakh కోర్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో ఇండియా మన రక్షణ వ్యవస్థకు 5.5 to 6 కోర్స్ మన ల్యాక్స్ కోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తుంటే, సో ఒక యూరియాకే అరౌండింగ్ 1.4 lakh కోర్స్ అనేది సబ్సిడీ రూపంలో మనకు రైతులకు ఇవ్వడం జరిగింది. ఎందుకు అంత ఇవ్వాలి, అంత నెసెసిటీ ఏంది, అంత సబ్సిడీ ఏంటంటే, సో మన యొక్క జీడిపి గ్రోత్ కానీ, సో లార్జ్ పీపుల్స్ కంపల్సరీ ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే ఫెర్టిలైజర్స్ ఇంక్రీజ్గా అవుతాయో ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ కూడా ఫుడ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇన్ఫ్లేషన్ ఛాన్సెస్ ఉంటుంది. సో మన పీపుల్స్కు కంపల్సరీ ఫుడ్ సప్లై ప్రొడక్షన్ అనేది ఫార్మర్స్కి సపోర్టింగ్, అట్ ద సేమ్ టైం లో కాస్ట్లో మనకు సబ్సిడీ ఇవ్వడం వల్ల సో బెనిఫిట్ టు గ్రోత్ టు పీపుల్స్. ఫార్మర్స్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు, అదేవిధంగా లో ఆఫ్ ఇన్కమ్ని పొందుతారు. ఆ ఉద్దేశంలో దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఈ యొక్క సబ్సిడీని తీసుకురావడం జరిగింది. కానీ ఈ సబ్సిడీ కరెక్ట్గా రైతులు కరెక్ట్గా వాడుతున్నారా, లేదా ఎంతవరకు యూరియా మిస్యూజ్ అవుతుంది, సో వీటి గురించి మనము క్లియర్గా తెలుసుకుందాం. ఈ యూరియా అలొకేషన్ అగ్రిమెంట్ ఈ బేస్డ్ ఆన్ గవర్నమెంట్ కంట్రోల్, FCO
ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ 1985 కింద వస్తుంది. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. ఏం డిక్లేర్ చేస్తుందంటే యూరియా ఎంత ప్రొడ్యూస్ యూరియా మనం చేయాలి, అది ఏ స్టేట్కి ఎంత సప్లై ఇవ్వాలి. సో గవర్నమెంట్ అలొకేషన్స్ ఆర్డర్స్ లేకోకుండా ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయదు. సో నెగోషియబుల్ ప్రైవేట్ కాంట్రాక్ట్ కాదు, ఇది ఫుల్లీ నెగోషియబుల్ కాంట్రాక్ట్. సప్లై అగ్రిమెంట్ బేస్ ఆర్ అలొకేషన్ ఆర్డర్ మీద అడ్మినిస్ట్రేటివ్ మీద నీకు ఈ యొక్క యూరియా సప్లై ఉంటుంది. సో గవర్నమెంట్ కంట్రోల్ ప్రైస్ ప్లస్ డిస్ట్రిబ్యూషన్ రెండు గవర్నమెంట్ కంట్రోల్ ఆధీనంలో ఉంటుంది. సో కంపెనీ ప్రొడ్యూసర్ అండ్ సప్లైస్ మాత్రమే చేస్తుంది. సో వీటికి గాను గవర్నమెంట్ పే సబ్సిడీ టు కాంపన్సేట్ లాసెస్. ఒకవేళ ఈ యొక్క సబ్సిడీ అనేది గవర్నమెంట్ అనేది పే చేస్తుంది. సో కంపెనీలకి డైరెక్ట్ పే చేస్తుంది. వన్స్ మన ఫార్మర్స్కి సేల్ చేసిన కంపెనీకి ఈ సబ్సిడీ రూపంలో వాళ్ళ యొక్క కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్టర్స్ వాళ్ళ యొక్క కంపెనీలో జమ చేయడం జరుగుతుంది. సో వైలేషన్ ఆఫ్ ఒకవేళ ఫెర్టిలైజర్స్ మనము ఏదన్నా టైఆన్ అగ్రిమెంట్, టైఆన్ ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూరియా కొంటే కంపల్సరీ పెస్టిసైడ్స్ తీసుకోవాలి, లేదా అదర్ ఫెర్టిలైజర్ తీసుకోవాలి, లేదా ఎన్పికే లిక్విడ్స్ తీసుకోవాలి. సో ఎటువంటి మిక్సింగ్ ఈ ప్రోడక్ట్ కనుక ఇండివిజువాలిటీ ఆఫ్ పర్చేసింగ్ పవర్ ఉండాలి ఫార్మర్స్కి. అండర్ ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ కింద సో యూరియా కంట్రోల్ బై కమోడిటీ కింద కమోడిటీ ఎసెన్షియల్ యాక్ట్ 1955 కింద కూడా మనకు యూరియా అనేది వస్తుంది. సో ఇక్కడ ఫిక్స్డ్ ఎంఆర్పి ఉంటుంది, ఫెయిర్ అండ్ ఇండిపెండెంట్ సప్లై ఉంటుంది. ఇక్కడ కంపల్సరీ ఇండిపెండెంట్ సప్లై, యూరియా అడిగితే మాత్రం యూరియా మాత్రమే సప్లై చేయాలి. సో నో కండిషన్ బేస్డ్ సేల్. సో ఎటువంటి కండిషన్ అనేది ఉండకూడదు. లైక్ బై పెస్టిసైడ్స్ గెట్ యూరియా, మీరు ఏదైనా పెస్టిసైడ్ తీసుకోండి, మేము మీకు యూరియా సప్లై ఇస్తాం, ఏదైనా కంపెనీ నుంచి కంపెనీ ఒక డిస్ట్రిబ్యూటర్కి. సో ఇటువంటి కండిషన్ బేస్డ్ కనుక అగ్రిమెంట్ కనుక చేసినట్లయితే ఇట్ ఈస్ ఇల్లీగల్. ఎందుకంటే ఇది ప్యూర్లీ ఇండిపెండెంట్ ఎఫ్సిఓ ఆర్డర్ అనేది మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది ఫోర్సింగ్ ఆఫ్ పర్చేసింగ్ ఆఫ్ అదర్ ప్రోడక్ట్స్ అండ్ ఫైర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద కూడా వస్తుంది. సో రిస్ట్రిక్షన్, సో మిస్యూజ్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్ కూడా దీని కింద రావడం జరుగుతుంది. సో ఈ లెవెల్లో మనం చూసుకున్నట్లయితే కంపెనీ పాలసీ లెవెల్ ట్యాగింగ్ అనేది చేసినట్లయితే హెవీ ఫైన్ ప్లస్ క్రిమినల్ కేసెస్ కూడా పుటప్ చేస్తారు కంపెనీ పైన. సో అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ లెవెల్లో ఒకవేళ ఫోర్సబుల్ బండింగ్ టు రిటైలర్స్, మీ యొక్క డిస్ట్రిబ్యూషన్ లెవెల్లో కనుక మీరు కనుక యూరియా మీకు కావాలి అంటే సో కంపల్సరీ మీ యొక్క ఈ ప్రోడక్ట్ మీరు తీసుకోవాల్సిందే అని మీరు చెప్పినట్లయితే సో మీరు లైసెన్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ ఇంప్రిజ్మెంట్, మీరు జైలుకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అదేవిధంగా రిటైలర్స్, డిస్ట్రిబ్యూటర్ నుంచి రిటైలర్స్కు మన యొక్క ప్రోడక్ట్ అనేది వచ్చినప్పుడు రిటైలర్స్లో కూడా ఫోర్సింగ్ టు ఫార్మర్స్, మీరు కంపల్సరీ యూరియా కావాలంటే సో గ్రాన్యువల్ తీసుకోవాలి, ఏదో అదర్ ప్రోడక్ట్ ఎక్స్ ప్రోడక్ట్ ఎనీ ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేస్తేనే మీకు యూరియా సప్లై ఇస్తాం అన్నప్పుడు సో మీరు కంపల్సరీ మీరు చేసే ప్రాక్టీస్ అనేది ఇల్లీగల్ కిందకి వస్తుంది. సో ఇటువంటి మీకు చూసినట్లయితే లైసెన్స్ అనేది క్యాన్సిలేషన్ ప్లస్ ఇంప్రిజన్మెంట్ అనేది మీకు ఉండటం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఒకవేళ కంపెనీకి కనుక మీకు కనుక ట్యాగింగ్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది చేసినప్పుడు మనకు ఎటువంటి అఫెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కంపెనీకి అనేది మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఒకవేళ మీరు కంపెనీ నుంచే ట్యాగింగ్ కనుక పలానా ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేస్తే మీకు యూరియా ఇస్తాం, అదర్వైజ్ మీకు యూరియా సప్లై ఇవ్వము అని అన్నప్పుడు సో మీరు సింపుల్గా ఒక లీగల్ నోటీస్ అనేది ఇవ్వచ్చు. ఈ లీగల్ నోటీస్ చాలా క్లియర్గా సింపుల్గా ఉంటుంది. సో ఎక్కడి నుంచి మీరు పంపిస్తున్నారో మీ యొక్క డీటెయిల్స్, అలానే మీరు ఏ కంపెనీకి ఆథరైజేషన్ మీరు పర్చేజ్ చేస్తున్న కంపెనీకి మీరు ఆ 2 అడ్రస్ని మీరు వెరిఫై చేస్తూ, అదేవిధంగా ఇల్లీగల్ ఫోర్స్డ్ బండింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ విత్ యూరియా. సో ఎటువంటి ప్రోడక్ట్స్ మీకు ట్యాగింగ్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్, సో ఇందుకు మీ యొక్క డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేస్తూ ఆ యొక్క ప్రోడక్ట్ డీటెయిల్స్ క్లియర్ చేస్తూ సో ఇది ఇల్లీగల్ ఆఫ్ ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ 1985 అండ్ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ 1955 అండ్ కాంపిటీషన్ యాక్ట్ 2002. సో వీటి కింద మనకు పనిష్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సప్లై యూరియా ఈజ్ ఇండిపెండెంట్లీ
సో ఇండిపెండెంట్గానే మనం సప్లై చేయాలి యాజ్ పర్ అలొకేషన్ అండ్ అప్లికేబుల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. అదేవిధంగా రిటైలర్స్ ఎంఆర్పిని మించి అధికంగా మనకు సేల్ చేసినట్లయితే యూరియాను, సో మీరు గమనించండి, ఎంఆర్పి కంటే మీరు ఎక్కువగా అమ్మినట్లయితే మీరు కంపల్సరీ ఇల్లీగల్ ట్రేడ్ బిజినెస్ చేస్తున్నట్లయితే మీకు కంపల్సరీ శిక్ష పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ యొక్క యూరియాలో జరుగుతున్న మోసాలు, ఫస్ట్ ట్యాగింగ్ ఆఫ్ ప్రోడక్ట్ ట్యాగింగ్, ఆర్టిఫిషియల్ క్రియేషన్, సప్లై క్రియేషన్స్ ఒకటి, ఎంఆర్పి మనం పెంచి అమ్మడము, ఈ 3 పరిణామాల్లో మనము కంపల్సరీ మన యొక్క లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయబడుతూ మనకు పెనాల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కంపెనీ కనుక మనకు ట్యాగింగ్ కనుక మనకు ఇచ్చినట్లయితే సో ఎటువంటివి వాటికి పనిష్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. కాంపిటీషన్ యాక్ట్ 2002 సెక్షన్ 3 సబ్సెక్షన్ 4 యాంటీ కాంపిటేటివ్ అగ్రిమెంట్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎనీ టై ఇన్ అగ్రిమెంట్స్ ట్యాగింగ్ ఎనీ ప్రోడక్ట్ ఆర్ యూరియా ఆర్ ఎనీ ప్రోడక్ట్ కనుక ట్యాగింగ్ కనుక చేసినట్లయితే సో సెక్షన్ 27 పెనాల్టీ బై కాంపిటీషన్ ఆఫ్ కమిషన్స్కి మనము ఈ విధంగా ఏవైతే ఫైన్ అప్ టు 10% ఆఫ్ టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ ఏదో ప్రోడక్ట్ టర్న్ ఓవర్ మీద మనకు ఈ యొక్క పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఫోర్సబుల్ టు దట్ డిస్ట్రిబ్యూటర్ ఈజ్ క్రిమినల్ ఇంటిమిడేషన్ కిందికి వస్తుంది. సో అదేవిధంగా ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక రిటైలర్ని సేమ్ చేస్తే ఇతని మీద క్రిమినల్ లయబిలిటీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఈ విధంగా ఈ ట్యాగింగ్ ప్రోడక్ట్ అనేది చేయకూడదు. ఇలా చేస్తే చట్టరీత్యా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 అండ్ ఎఫ్సిఓ యాక్ట్ 1985 అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ యాక్ట్ 2002 ఈ 3 చట్టాలు కింద మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మన యూరియాను మిస్యూజ్ చేయడం కానీ, ఆర్టిఫిషియల్గా క్రియేషన్స్, ఆర్టిఫిషియల్ స్టాక్ సప్లయింగ్ ప్రాబ్లమ్స్ క్రియేషన్ చేయడం కానీ ఫార్మర్కి బర్డన్ అవుతుంది. అల్టిమేట్గా ఫైనల్గా బర్డన్ ఫేస్ చేయాల్సింది ఫార్మర్. సో ఈ విధంగా ఫార్మర్ ఇన్వెస్ట్మెంట్ సో అన్నెసరీ ప్రోడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు, ట్యాగింగ్ చేసినప్పుడు అతని ఫైనాన్షియల్ బర్డన్తో పాటు సో క్రాప్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దయచేసి ఎటువంటి ఫోర్సబుల్ అనేది చేయకూడదు. ఎటువంటి ఫోర్సబుల్ చేయకోకుండా ఎంతవరకు నీడ్ ఉంటుందో అంతవరకు మాత్రమే మనం సప్లై అనేది చేయాలి. ముందుగా చూసుకున్నట్లయితే యూరియాను తక్కువగా వాడండి. ఎందుకంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇందులో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలుసుకున్నారు. సో అరౌండింగ్ టోటల్ 1.4 lakhs కోర్స్ అనేది సబ్సిడీగా ఇస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఏ చీపర్. అర్థం చేసుకోండి, చీప్గా దొరుకుతుందని మనము ఏది అతిగా వాడకూడదు. సో దానివల్ల మనం చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంటాం. అది ఆర్థిక డిమాండ్కి కానీ, పంట నాశనం కావడం కానీ, కీటకాలు బెడద ఎక్కువ కావడం కానీ, సో ఇటువంటి పరిణామాలు అనేది మనం ఎదుర్కొంటాము. సో రైతులు తక్కువగా యూరియా వాడండి, అవసరమైనంతనే వాడండి పంటకు. సో ఒకవేళ మీకు ఇలా ఫోర్సబుల్ ట్యాగింగ్ కనుక చేసి కనుక ప్రోడక్ట్ కనుక మీరు అమ్మలైతే మీరు కంపల్సరీ రైతులు వెళ్ళి మీ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, లేదా మండల్ లెవెల్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, లేదా జాయింట్ కలెక్టర్స్ కానీ, కలెక్టర్ని మీరు సంప్రదించి, లేదా మీరు కన్జ్యూమర్ కోర్టుకి కానీ మీరు వెళ్ళినైతే తప్పకుండా మీకు న్యాయం జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కంపల్సరీ మీరు ఏ ప్రోడక్ట్ కొంటున్నారో ఆ ప్రోడక్ట్ సంబంధించిన బిల్ మీరు తీసుకోవాలి. అదేవిధంగా రిటైలర్స్ లెవెల్లో కానీ, డిస్ట్రిబ్యూటర్ల లెవెల్ కానీ మీ యొక్క స్టాక్ రిపోర్ట్స్ కానీ మీ కంపల్సరీగా మీరు అప్ టు డేట్ ఉండాలి. సో మనకు వచ్చే సబ్సిడీ ఈజ్ ఏ గవర్నమెంట్ ఆడిట్ బేసిస్ మీద ఉంటుంది కాబట్టి ఈ గవర్నమెంట్ ఆడిట్ మన ఉన్న ఎంత అలొకేషన్ ఇచ్చిన స్టాక్ ప్రకారము అదేవిధంగా అంత అలొకేషన్ మాత్రమే ఫార్మర్స్ సప్లై అనేది ఇవ్వాలి. మోర్ దెన్ ఎక్సెస్ కనుక మనము సప్లై ఇచ్చినట్లయితే దానికి రిలవెంట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేటి నెసెసిటీ చూపించాలి. సో ఇటువంటి వీడియోను మీ ముందుకు తీసుకొచ్చిన ఈ ఛానల్కి మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.